హలో అందరికీ ఈరోజు అయితే నేను గుమ్మడి వడియాలు పెడదామని గుమ్మడికాయ తీసుకొచ్చుకున్నా. గుమ్మడికాయని ఇలా పీచుతోటి బూడిదంతా పోయే వరకు శుభ్రం చేయాలి. దానికి ఉన్న బూడిద మొత్తం పోవాలి. తర్వాత ఒకసారి వాటర్తో కడిగేసి క్లాత్తో తుడుచుకోవాలి. ఆ తర్వాత గుమ్మడికాయని 2 ముక్కల కింద కట్ చేసి ఇలా సన్నగా పీసులు కట్ చేయాలి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేయండి. గుమ్మడి వడియాలు సన్నగా ఉంటేనే బాగుంటాయి. ఇలా కట్ చేసిన పీసులన్నీ ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల అందులో వాటర్ మొత్తం బయటకు వస్తుంది. 1 గంట సేపు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత ఒక పల్చటి క్లాత్ తీసుకొని అందులో వేసేయాలి ముక్కలన్నీ. ఇలా వాటర్ అంతా బయటకు వస్తుంది. తర్వాత ఒక మూటలా కట్టుకొని ఏదైనా బరువు పెట్టేయాలి. దానికి ముక్కలకు సరిపడా పప్పు నానబెడుతున్నా. నేనైతే 1/4 కిలో పొట్టు మినప్పప్పు నానబెట్టా. ఇదంతా ముందు రోజు. తెల్లారి ముక్కలకు సరిపడా మిర్చి, జీలకర్ర ఇలా రోట్లో వేసి దంచుతున్నా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా. తర్వాత సన్నగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేస్తున్నా. ఒక్కసారి అలా కలిపి ఏదైతే నిన్న నానబెట్టినమో పప్పు అది గ్రైండర్కి వేసి వేస్తున్నా. ముక్కలకు పప్పు సరిపడా వేయాలి పిండి, లేదంటే గట్టిగా వస్తాయి వడియాలు. మొత్తం ఇలా సరిపడా కలుపుకోవాలి. ఇందాక ఉప్పు వేయడం మర్చిపోయా, అందుకనే ఇప్పుడు వేస్తున్నా. చూస్తున్నారు కదా, అలా కలుపుకున్న తర్వాత ఎండలో ఒక ప్లాస్టిక్ కవర్ మీద ఎండబెడుతున్నా. నాకైతే ఈ వడియాలన్నీ ఎండిపోవడానికి 2 డేస్ పట్టింది. ఎందుకంటే కొద్దిగా మబ్బు ఉంది కదా, అందుకని. అవన్నీ ఎండిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుంటే ఇలా ఉంటాయి. వాటిని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి అవి వేపాలి. మంట ఎక్కువగా పెట్టకూడదు. మంట ఎక్కువైతే మాడిపోతాయి. అలా అని తక్కువైతే ఉడకవు. మీడియంలో పెట్టి వేపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడి వడియాలు రెడీ అయిపోయినాయి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.